ఇది ఎవరి నిమిత్తం తీసుకొచ్చుకునేవారు? అమ్మా, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చేసే పాపాన్ని బట్టి పాప పరిహారాల బలిగా, అంటే వారు చేసే పాపమంతా క్షమింపబడాలి, కడగబడాలి. ఇది సంవత్సరానికి ఒక్కొక్కసారి జరిగే కార్యక్రమం. ఇది ఎక్కడికి వచ్చేవారు? వీళ్ళందరూ షీలోహుకి వచ్చేవారు. ఇలాంటి సందర్భంలో చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే, ఇలాగో వారికి ఉంటున్న పశువులన్నీ, నిర్దోషమైన పశువులన్నీ కూడా ఆ షీలోహు ఆలయం దగ్గరికి తీసుకొచ్చేవారు. అక్కడ యాజకుడు ఉంటారో ఆ యాజకుడి దగ్గర తీసుకొచ్చేవారు. ఏమండి, ఆ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలుగా విభజింపబడ్డాయి. ఒకటి ఏంటంటే ఆవరణము, మరొకటి ఏంటంటే పరిశుద్ధ స్థలము, మరొకటి ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణంలో ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. ఇప్పుడు బలిపీఠము ఏంటంటే ఏ పశువులైతే ఉన్నావో ఆ పశువులన్నీ ఏం చేసేవారంటే ఆ బలిపీఠమ దగ్గరికి తీసుకువచ్చి ఆ బలిని అక్కడ ఏం చేసేవారు? వధించేవారు. అప్పుడు ఆ పీకిని అలా తెగయగానే ఒక బాణ తీసుకోవడమో, దాంట్లోనికి రక్తాన్ని తీసుకుంటారు. ఎవరైతే పాపము చేశారో ఇశ్రాయేలుగా ప్రజలు ఉన్నారో వారు అక్కడ నిలబడి ఆ గొర్రె, పశువు, మేక ఏదైతే ఉందో నిర్దోషమైంది, అది దాన్ని అలా వధించినప్పుడు వీళ్ళ చెయ్యిలు దేని మీద చాపాలి? చూడడానికి సందర్భం కనబడుతుంది. అతడు దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్య ఉంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షమగా, చూడండి, అది అతని పక్షమగా అంగీకరింపబడుతుంది. అంటే ఏమండి, ఎవరికి బదులుగా బలవుతుంది చెప్పండి? మనిషికి బదులుగా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రావడం, ఆయన బలిగా అర్పింపబడ్డాడు కాబట్టి ఇంకా ఇలాంటి బలులు అర్పించవలసినంత అవసరత లేదు. ఇది పాత నిబంధనలో జరిగిన సందర్భాలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాక ముందు జరిగిన సందర్భాలు. అలాగూ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసేవారో వారు పాపము నిమిత్తము ఒక్కొక్క పశువును తీసుకొచ్చేవారు. పైగా వీరు చేసే పాపమంతా ఎవరి మీద మోపేవారు? అక్కడ కనబడుతుంది కదండి. అతడు అంటే 4వ వచనంలో అతడు దహన బలి అర్పించి ఆ పశువు తల మీద, అంటే ఆ దహన బలిని అలా అర్పించినప్పుడు ఏ ప్రజలైతే ఈ పాప పరిహార నిమిత్తము, ప్రాయశ్చిత్తం నిమిత్తము పశువును తీసుకొస్తున్నారో వారు పాపాలు క్షమింపబడినట్లుగా ఎవరి మీద, దేని మీద మోపేవారు? అది అప్పగించేవారు అన్నమాట. మా నిమిత్తము ఆ పశువులు ఏమవుతున్నాయి? బలవుతున్నాయి. ఇలా జరిగేది. ఎక్కడ జరిగేది అంటే ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చేవారు ఏడాదికి ఒక్కొక్కసారి. ఇలా వస్తూ ఉంటున్నప్పుడు కూడా ఏమండి, ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు కదా. ఒక ఆమె పేరు ఎవరో? హన్నా కదా. 2 భార్యలు ఉన్నారు. ఇప్పుడు పెనిన్నాకు పిల్లలు కలిగి ఉన్నారు, పిల్లలు పుట్టారు. ఇలాగో ఏడాదికి ఒక్కొక్కసారి వేటేట పునః అర్పణలు తీసుకుంటూ కూడా షీలోహు ఆలయంలోనికి వెళుతూ ఉండేవారు. ఇలా అర్పిస్తూ వచ్చేవారు. పిల్లరా బాగా వినాలి. ఇలాగో అర్పిస్తూ వచ్చి ఉండేవారు. ఏవండి, ఈ పెనిన్నా ఎవరైతే ఉన్నదో ఆమె ఏం చేసేది? అన్నాను చూసినప్పుడల్లా కోపంతో గర్విస్తూ కూడా ఒక వ్యసనముగా చూస్తూ ఉండేది. అంటే ఇసుకిస్తూ వచ్చేదంట అన్నాని. ఆమెను చూడగానే ఏవండి, అన్నాలో దుఃఖం, నిరాశ, బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో హన్నాగారు ఉన్నారు. ఎక్కువగా కూడా ఎవరిని ప్రేమిస్తున్నా తెలిసి ఎలకనా? హన్నాని. ఏమన్నా చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళేవారంటే షీలోహు ఆలయంలోనికి వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారని చెప్పని ఇప్పుడు ఏమండి, బలి అర్పణము అర్పించడానికి, వారికి పాప పరిహారాద నిమిత్తము, ప్రాయశ్చిత్తము నిమిత్తము, నిర్దోష బలులుగా, అంటే బలులు ప్రాయశ్చిత్త బలి, నిర్దోష బలి, అపరాధ బలులు, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఈ లేవ్యకాండాన్ని మొదలు పెడితే ఈ బలుల కొరకు అన్ని విషయాల్లో ఉంటాయి. చూడండి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేసేవారంటే అలాగో ఈ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చేవారు.
ఏ ప్రజలైతే వెళ్తున్నారో అదే విధంగా కూడా ఎల్కానా అలాగే పెనిన్నా హన్నా కూడా ఏడాదికి ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళేవారు చెప్పండి. అలాగూ వెళుతున్నప్పుడు సందర్భంలో చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఉంటున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఏమంటే ఇదిగో యాజకులుగా ఉంటున్నారే ఓపెని పిండి హాస్టల్ అంట, దేవుణ్ణి ఎరగక కూడా సేవ చేస్తున్నారు. హేలీకి ఒక వృద్ధాప్య వయస్సులో ఉన్నాడు. తన కళ్ళు మందగిచ్చినాయి, అంటే కళ్ళు ఏమీ కనపడతలేదు ఇప్పడానికి, అంటే మంద దృష్టి కలిగింది, తనకి ఏమీ కనబడట్లేదు. ఇప్పుడు చాలామంది ప్రజలు వస్తున్నారు, ఇదిగో వారి మాటలు వినడమే తప్ప చూసే అవకాశాన్ని అతడు కోల్పోయాడు, అంటే మంద దృష్టి వచ్చింది. అప్పటికే వృద్ధాప్య వయసులోనికి వచ్చాడు హేలీ గారు. ఇలాంటి సందర్భంలో ప్రియులారా, ఎవరైతే ఏలి యొక్క ఇద్దరు కుమారులు కనబడుతున్నారే ఓపిడి ఫినెహాసులు అంట యెహోవాని ఎరగిన వారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. ఎక్కడున్న మనం సమూయేలు రెండవ అధ్యాయం అండి. 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరి. ఏమండి, మిక్కిలి దుర్మార్గులై అనే మాట, ఆ మాట మనం వింటున్నామంటే అసలు ఏం జరిగింది? అలా దుర్మార్గులని దేవుడు ఆ మాట వారికి ఎందుకు అలా మాట్లాడాడు ఆయన? అసలే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, అసలే వీళ్ళ ఆలోచన ఏంటి, అసలే వీళ్ళ ప్రవర్తన ఏంటి అని మనం చూడగలిగితే కనుక ఫస్ట్ ఏమండి 22వ వచనం చదువుకుందాం. అంటే ఇప్పుడు ఏలి ఎలాగ ఉన్నాడంట అండి, ఆ ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములను వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చెయ్యటకు వచ్చిన స్త్రీలతో, ఎవరంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారము దగ్గరికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడనివి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారని నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడుచున్నది. చూడండి, నాకు వినబడుచున్నది మంచిది కాదు. యెహోవా జనులను, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, యెహోవా జనులను మీరు ఏం చేస్తున్నారో అతిక్రమింప చేస్తున్నారంటే ఏంటి? ఏం చేస్తున్నారు వాళ్ళు? మీరు విరోధముగా మారిపోయారు. ఇదిగో పరిశుద్ధమైన స్థలాన్ని ఒక అపవిత్రముగా మార్చేస్తున్నారు మీరు. ఏమండి, కళ్ళు కనబడట్లేదే, ఈ మాటలు వినపడతాయి కదా. అసలే అతనికి కళ్ళు కనపడితే ఎన్నో సందర్భాలు అతడు చూసేవాడు, కానీ అతనికి మంద దృష్టి కలబడం బట్టి, ఆ అరుపులు ఆ కేకలు వినడం బట్టి మాట శబ్దాన్ని విని చెప్తున్నాడు, నా కుమారులారా అని పిలుస్తూ ఏం చేస్తారటండి? యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చెయ్యును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యను. చూడండి, ఆ మాట చూడండి. తప్పు చేస్తామనుకోండి, అంటే నరుడికి నడుకు, అంటే మనిషికి మనుషులు ఏదైనా ఒక మాట కానీ లేకుంటే ఏదైనా దేవునికి విరోధమైన పాపం చేస్తే ప్రభువా నన్ను క్షమించండి అంటే దానికి పాపక్షమాపణ అన్నది క్షమాపణ ఉంటుంది. మరి యెహోవా విషయంలో తప్పు చేస్తే ఎక్కడ తప్పు చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎక్కడో చేసిన పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. మరి దేవుని సన్నిధిలోని తప్పు చేస్తే క్షమాపణ ఎలా? మరి ఇలాగే హేలీ గారు మాట్లాడుతున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల అంటే దేవుడు వారి విషయంలో ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది, బతిమాలుకుంటే. మరి యెహోవా విషయంలోనే పాపము చేస్తే వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను? ఎవరు చేస్తారో? ఇలాంటి పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. ఎవరైతే సేవ చెయ్యడానికి వస్తున్న స్త్రీలతో ఏమండి నీచమైన పాపం చేస్తున్నారట. ఎవరు?
యాజకులుగా ఉంటూ కూడా హేలి యొక్క ఇద్దరు కుమారులు ఓప్ని ఫినెహాసులు. చూడండి, అందుకే దేవుని సేవకులుగా ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఎరగని వారే. ఏమండి, ఈ సందర్భంలో మనకు కనబడుతుంది, లోకములో చాలా మంది ఇలాంటి వారు కనబడుతున్నారు. దేవుని పేరులో ఉంటూ, దేవుని సేవలో ఉంటూ కూడా ఒక అపవిత్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో, పైగా ఆ స్థలం ఎలాంటిదంటే పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివాసము చేసే స్థలం, ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా మాట్లాడే స్థలములో వారు అక్కడ ఉన్నారు. అదే షీలోహు ఆలయం. ఆ పరిశుద్ధమైన స్థలములోనే ఎంతోమంది వేడాదికి ఒక్కొక్కసారి బలి అర్పించడానికి వస్తుంటే వారి విషయంలో ఏమంటే ఒక నీచమైన పాపం అక్కడ జరుగుతుంది. దీన్ని హేలీ గారు ఏం చేశారు తెలుసా? ఖండించాడు ప్రియమైన వాళ్ళారా. అయినా కానీ తన మాట వినలేదు. ఇది ఒక సందర్భం. అయితే మరొక సందర్భాన్ని మనం చూడండి. ఇదే రెండవ అధ్యాయము 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల ఏం తీసుకురావాలంట? కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తెపేలలో కానీ, గోణలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు, ఆ మాట చూడండి, బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకోవచ్చు. ఏమండి, ఇలా తీసుకోవచ్చు. అంతేకాదు, ఆ షీలోహు ఆలయంలో ఇశ్రాయేలు ప్రజలుగా ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వారు ఏం చేసేవారో, ఇప్పుడు దేవుని యాజకులు చేయవలసిన పని ఏంటి అని ఫస్ట్ చెప్తున్నాడు ఆయన. ఎవరైనా బలిని తీసుకొచ్చినప్పుడు, అక్కడ వధిస్తున్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే మాంసమును ఉడుకుచుండగా యాజకుని వారు ఏం చేయాలి? 3 ముండ్ల గల కొంకిని తీసుకుని రావాలంట. దాంట్లో చెప్తున్నాడు బొరుసులో కానీ, మరొకటి గోణలో కానీ దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఉడకబెట్టాలి. మాంసాన్ని ఏం చేస్తారో ఇది చేసిన తర్వాత ఒక కొంకిలు అంటుంది ఉంటుందన్నమాట. ఈ కొంకిలు అంటే తీసుకుని ఏం చేయాలంటే దాన్ని గుచ్చినప్పుడు బయటికి ఏమొస్తుంది? అది ఈ మాంసం అంతా ఎవరు తీసుకోవాలి? యాజకులు తీసుకోవాలి. అయితే అక్కడ కనబడుతుంది, కొవ్వుని వధించక ముందే, గ్రహింపక ముందే ఏమండి యాజకుని పని వారొచ్చంట. ఏం చేస్తున్నారు? ఆ బలి పశువును వధించిన వారితో ఏంటంటే యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము. ఒకసారి చూడండి, ఉడకపెట్టిన మాంసమును అతడు ఎద్ద తీసుకొనడు, పచ్చి మాంసమనే కావాలని. కానీ చూడండి, ఏ మాంసం కావాలంట? ఏమన్నా ఎంత దుర్మార్గులో, ఎంత పనికి మాలిన వారో సార్ చూడండి. ఉడకబెట్టిన మాంసాన్ని తీసుకోరంట. మరి ఏ మాంసం కావాలి? ఏమంటే దేవునికి అక్కడ నైవేద్యాన్ని, అంటే ఆ రోజుల్లో దీన్ని ఈ విధంగానే మనం మాట్లాడుకోవాలి. పాత నిబంధనలో దేవునికి బలి అర్పణ అక్కడ జరుగుతుంటే దేవుడు ఆ అర్పణని అంగీకరిస్తున్నాడు. ఆయన హోమహర్పణగా అంగీకరిస్తున్నాడు ఆహారాన్ని. ఇది జరుగుతున్న సందర్భములోనే దేవునికే ఇలా అర్పిస్తున్న సమయములో ఏమంటే అది అయిపోయిన తర్వాత యాజకుడు తీసుకోవాలి. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఇదిగో మాంసము యాజకుడికి ఎటువంటిది కావాలంటే ఉడకబెట్టిన మాంసం తిండంట. మరి ఏం తింటాడో అది పచ్చి మాంసంనే కావాలి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే, ఇక్కడ ఉన్నాయి, ఇవ్వకపోతే మేమేం చేస్తాం? కిందకి చదువుతాం. ఈ క్షణమందే వారు క్రొవ్వును గ్రహింతురు. అంటే యాజకులు ఏం చెప్తున్నారు? ఈ క్షణమందే వారు క్రొవ్వును గ్రహింతురు, తరువాత నీ మనసుకి వచ్చినంత మట్టుకు ఏమని అంటున్నారు? అయ్యా, ఇప్పుడు దేవునికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అది చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమంలో దేవుడికి ఇంపైన సువాసనగా ఈ ఆహారాన్ని ఆయన అంగీకరించుతాడు.
ఇలా జరుగుతున్నప్పుడు మీరు కంగారు పడకండి అని ఈ విషయాలు చెప్తున్నారు 16వ వచనంలో. ఈ క్షణమందే వారు కొవ్వునేం చేస్తారంట, గ్రహింతురు. తరువాత నీ మనసుకి వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు ఏమంటాడంట అండి, అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వవలను, లేని ఎడల బలవంతము చేసి తీసుకుందని అన్నాడు. చూడండి, ఇప్పుడే కావాలి. ఏంటి అసలు అక్కడ దేవుని సేవ చేస్తుంటే ఇదిగో ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజలు వారు చేసే పాపాన్ని బట్టి ఆ సన్నిధికి వెళ్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, సంవత్సరం నుండి ఇదిగో ఎన్నో ఇబ్బందులతో ఉన్నాం మేము అని ఏడాదికి ఒక్కొక్కసారి ఒక పశువును తీసుకుని వస్తుంటే అర్పణిస్తుంటే వారి నిమిత్తము దేవునికి ఏమండి ఇదిగో ఆ అర్పణ అంగీకరించుతున్న సమయంలోనే వధిస్తున్నప్పుడే బలవంతంగా కూడా దేవునికి అర్పించే విషయంలో కూడా ప్రజల్లో అర్పిస్తుంటే ఇవి లాగేసుకోవడానికి వచ్చారంటే వాడు ఎంత దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. సో ఆలోచించండి. హన్నా గారు నాకు ఖచ్చితంగా మగబిడ్డ కావాలి అని ఎందుకు అడిగిందో తెలుసా? ఆమె పెంచుకోవడానికి కాదు. ఇదిగో నాకు మగబిడ్డని ప్రభా ఇవ్వండి, నాకు పెంచుకోవడానికి కాదు. దేవుని సేవలో అక్కడ భయంకరమైన ఒక దుర్మార్గత జరుగుతుంది. అక్కడ భయంకరమైనది ఏం జరుగుతుందంటే ఇదిగో ఆ శీలోహు ఆలయంలోనికి వస్తున్న ఆ ప్రజలు ఏదైతే బలులు తీసుకొస్తున్నారో ఆ బలులు అర్పించడానికి కూడా ఇలాంటి సందర్భాలు ప్రజలందరూ చూసి కూడా ఏమనుకున్నారని తెలుసా? అసహ్యపడ్డారంట. ఎందుకు వచ్చాము ఇక్కడికి మేము? సరే, దేవుని నామాన్ని దూషిస్తున్నారు ఈ ప్రజలు. యాజకులుగా ఉంటూ కూడా బాధపడిపోతూ కూడా అసహ్యపడుతూ కూడా ఏం చేస్తారని తెలుసా? ప్రజలు బలులు అర్పించడానికి కూడా ఏమండి ఈ నైవేద్యాన్ని అర్పించడానికి కూడా ఏం పడ్డారంట? 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చెయ్యట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమయ్యారు గనక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూడండి, ప్రజలే ఎంతో ప్రయాసపడి అక్కడికి వెళ్తుంటే అక్కడ యాజకులుగా కనపడుతున్న ఓప్ని ఫినెహాసులు చేసే పని ఏంటి చూడండి కదా. అంటే ప్రజలే ఈ చూసి చూసి అసహించుకుని కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఈ అన్న కూడా ప్రతి సంవత్సరం వస్తుంది. ఏమండి ఆమెకి కనబడలేదేమో కానీ ఒక సందర్భంలో కనబడింది. ఇంకా ఆమె నిర్ణయించుకుంది ఏంటో తెలుసా? ఆమెకు భోజనం మీద ఇంకా ఆశలు చచ్చిపోయి నాకు ఖచ్చితంగా నాకు కుమారుడు కావలసిందే, ఏడుస్తుంది. అన్నం మీద భోజనాల మీద ఆశలు చచ్చిపోయి ఆమెకి. ఇదిగో దేవుని సేవ, దేవుని సన్నిధిలోనికి వస్తున్న ఇశ్రాయేలులే దేవునికి అర్పిస్తున్న అర్పణలు ఈ నైవేద్య బలుల విషయంలోనే అసహ్యపడి వెళ్ళిపోతున్నారు. అయ్యో దేవుని నామం అక్కడ దూషింపబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభువా నాకు ఖచ్చితంగా నువ్వు నాకు మగబిడ్డని ఇవ్వాలి, ఇస్తే నీ సేవకు నేను ఏం చేస్తానో సమర్పించుకుంటాను, నేను నా కుమారుని పెంచుతాను గొప్పగా అనుకుంది. అలా అనుకుని ఇదిగో భోజనం మీద ఆశలు చచ్చిపోని భోజనం చేయట్లేదు ఆమె. ఆ సందర్భం ఒకసారి చూడండి. హన్నా గారి సందర్భం ఇది 1వ అధ్యాయము 7వ వచనం. ఎల్కానా ఆమెకి వేటేట హన్నా యెహోవా మందిరముకు పోయినప్పుడల్లా చూడండి ఆమె భోజనము చెయ్యకే ఏడ్చుచు వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వు ఎందుకు వీడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగి ఉన్నది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా? ఎంత చక్కగా ఇవ్వండి ఒక భర్త ఎల్కానా అన్నాతో ఎలా చక్కగా ఒక మర్యాదగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక భర్త భార్య అని ఎలా ఓదారుస్తున్నాడు చూడు. నీకు పిల్లలు లేరని బాధలో నువ్వు ఉన్నావా? భోజనాన్ని మానేసావా? తినట్లేదా? ఎందుకో? ఇదిగో పిల్లల కంటే గొప్పవాడిగా ఉంటున్నాను నేను, నీకు ఉన్నాను కదా. 10 మంది కుమారుల కంటే
నేను నీకు విశేషమైన వాడిని, అంటే నేను శ్రేష్ఠుణ్ణి, గొప్పవాణ్ణి, నేను చూసుకోవడానికి, చక్కగా నీ పెంచడానికి నేను ఉన్నాను కదా, నీకేంటి కుదివేంటి నీకు? ఏమండి, ఈ ఎలకాన కూడా ఎంత దైవికంలో ఉన్నాడో సార్ ఆలోచించండి. భర్తలు ఈరోజు అలా మాట్లాడేవారు తక్కువేమో, తక్కువ. ఒక భార్యని చక్కగా అలా ఓదారుస్తున్నాడు చూడండి. పిల్లలు లేరని నువ్వేం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? ఏమండి, ఆమె పెనిమిటి అయిన ఎలకాన, అన్నా ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగి ఉన్నది అని చెప్పి 10 మంది కుమారుల కంటే, ఒకసారి చూడండి, 10 మంది కుమారులు ఎంత ఇంపార్టెంటో భర్త కూడా అంతే ఇంపార్టెంట్. 10 మంది పిల్లలు ఉన్నా కానీ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, ఒకసారి ఆలోచించండి. 10 మంది ఉన్నా దేనికి ఉపకారం చెప్పండి? కొన్ని కూడా సందర్భంలో అంటారు, ఏమంటే ఇదిగో ఈ 10 మంది ఉన్నారండి, 6 ఉన్నారండి, ఒక్కరు కూడా తల్లిదండ్రులు చూడరు అంటారు. అంటే ఒక వృద్ధాప్య వయసులోనికి వచ్చినప్పుడు పట్టించుకొని కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ భర్త మాట్లాడుతున్నాడు చూడండి, 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాణ్ణి, నేను లేనా అని హన్నాని ఓదరుస్తున్నాడు. ఈమె మరలా కూడా ఎక్కడికి వెళ్ళింది తెలుసా? షిలోహు ఆలయంలోకి వెళ్ళింది. పరిశుద్ధులు చూస్తుంది. దేవుని సేవ ఇక్కడ అపవిత్రముగా మారిపోతుంది. ఆమంటుంది, ప్రభువా నాకు ఖచ్చితంగా ఎవరు కావాలి తెలుసా? మగ బిడ్డని నాకు దయచే. అది నేను పెంచుకోవడానికి కాదు, నాకు కాదు, నీ సేవకిస్తాను, నీ సేవకి నేను సమర్పించుకుంటాను అని షిలోహు ఆలయంలోకి వెళ్ళింది. ఏమండి, అక్కడ యాజకుడు హేలి ఉన్నారు. అక్కడ శ్రాష్టంగా పడుంది. ఆమె బహిరంగంగా నోరు ఇప్పేసి అరుస్తూ కేకలేస్తూ ఏడవట్లేదు, లోపల హృదయంలో కుమిలిపోతుంది. కొన్ని సందర్భంలో ఏమంటే మనం కూడా, మీకు అనుభవాలు ఉన్నాయో లేవో కానీ, హృదయంలో కుమిలి ఏడ్చేవి ఉన్నాయా? పిల్లలు కూడా కొట్టామనుకోండి, లోపల నుంచి ఏడుపు రాదు కానీ బయటికి వచ్చేస్తాయి. అంటే కుమిలిపోతూ కూడా ఏడుస్తారు, లోపల ఏడుస్తారు. కానీ ఈమె ఏడుపు కూడా అలాంటిదే. మనసులో ఇప్పుకోకుండా ఆమె కళ్ళు అలా మూసుకోగానే జరుగుతున్న సందర్భాలన్నీ కనబడుతున్నాయి తన కట్టులో. ప్రభా ఇదిగో ఇక్కడ ఈ మందిరంలో ఏం జరుగుతుందంటే భయంకరమైన పాపము జరుగుతుంది. నీవు నాకు బిడ్డనిస్తే యెహోవా నీకు నేను సమర్పించేస్తాను, నీ సేవ కుదిరేస్తాను, నేను పెంచుకోవడానికి కాదు మగపిల్లని అడుగుతుంది, నీ సేవ కొరకని. ఎవరి ఖచ్చితంగా నాకేం కావాలి? అందుకే అలాగ ఏడుస్తుంది. 10వ వచనంలో, ఆ బహు దుఃఖకాంతురాలై వచ్చి, ఎలా వచ్చిందంట అంటే బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చిందంటండి. ఎలా ఏడ్చిందంట అంటే బహుగా అంటే ఎంతలా ఏడ్చిందో అంటే అలా ఏడుస్తూ ప్రభు సన్నిధిలో పిలుస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగబెట్టిన దయచేసిన ఎడల వాని తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటియు నేను వాణ్ణి యెహోవాకు నీకు అప్పగించుదునని ఏం చేసుకుందంట అంటే మొక్కుబడి చెల్లించుకుంది. ఈ మొక్కుబడి అంటే సామాన్యమైనది కాదు. ఇది ఆ రోజుల్లో ఇలా సమర్పించామంటే సమర్పించినట్లుగా ఇచ్చేవలసిందే. అంటే మాట తప్పుపోయే విషయంలో ఆమె లేదామే ఇలా అన్నది, ప్రభువా నాకు పిల్లల్ని ఇవ్వండి, ఇస్తే నీ సేవకిస్తాను, నీ సేవ అద్భుతముగా చేయాలి, అక్కడ అద్భుతముగా జరగాలి సేవ అని అక్కడ షిలోహు ఆలయంలో మొక్కుకుంది. ఏడ్చి ఈ విషయాలన్నీ కూడా సైన్యములకు అధిపతి అని యెహోవాకు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించారు. కుమిలి పిదాలు కదుపుతుంటే వెంటనే పక్కన హేలి ఉన్నాడు. నువ్వు ద్రాక్షారసముతో పుల్లుగా త్రాగి మృతులై నువ్వేం చేస్తున్నావు, ఇంకేం చేయలేవు, లేకు ఇంకా అని అపార్థం చేసుకున్నాడు ఆయన. అంటుంది, ఆయన చక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందట?
నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను అది అంటే నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటానని తనకున్న ఆలోచన అంతా కూడా తెలియపరిచింది. ప్రియులారా, ఏమండి, నీకు క్షేమము కలుగును గాక అని ఆమెను పంపించడం జరిగింది. ఇలాగ వెళ్ళడమో వెంటనే ఏమండి గర్భములో బిడ్డను దేవుడు రెడీ చేస్తున్నారు. ఆమె గర్భవతి అయ్యింది. గర్భవతి అలా అవగానే వెంటనే ఇప్పుడు తన భర్త అంటున్నాడు, ఇదిగో మనం ఇప్పుడు షీలోహు ఆలయంలోనికి వెళ్దాం రా. అమ్మంటుంది, నేను ఇప్పుడు రాను. మరి ఇప్పుడు రావాలి, నేను వెళితే పుట్టిన బిడ్డతో రావాలి. ఉట్టి చేతులతో నేను వెళ్ళినప్పటికీ నాకు ఇచ్చాడు ఆయన, ఇచ్చాడంటే వెళ్ళి సమర్పించుకొని రావాలి తప్ప మరలా వెళ్ళి మరలా రావడం అది కుదరదు. ఇంకా చూడండి, ఆమె సమర్పణ ఎలాగుందో సార్ ఆలోచించండి అన్నది. దేవుని సన్నిధిలో అడిగింది, ప్రభా మంచి బిడ్డనిచ్చావు, చక్కగా ఉన్నాడు కదా, చూడడానికి అందంగా ఉన్నాడు, ఇలాంటి బిడ్డని ఇచ్చేయమంటావా, నాకు వద్దా? చూడండి ఆమె సమర్పణ ఎలా ఉందో చూసారా. అంటే ఇలా పుట్టాడు, ఇలాగూ పుట్టగానే ఏమండి ఆ పాలు విడిచిన మరుక్షణాన్నే నేను తీసుకొస్తాను దేవుని సన్నిధిలో. తీసుకొచ్చి మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా తన ఇంటి తీసుకొని రావడానికి ఇంకా వీరలేదు. ఇంకా సమర్పణ ఏంటంటే ఒకసారి మొక్కుకున్న తర్వాత దేవుని సన్నిధిలో విడిచిపెట్టవలసిందే. ఆమె కూడా ఎన్నో విషయాలు తెలియపరిచింది. బాబు, నువ్వు దేవుని సన్నిధిలో సేవ చెయ్యాలి. మేము నిన్ను చూడడానికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాం. నీ స్థలము, నువ్వు దేవుని చేసే సేవ పరిచర్య కూడా ఇదిగో నువ్వు ఇక్కడే చెయ్యాలి. మేము ఏడాదికి ఒక్కొక్కసారి మాత్రమే వస్తాం. ఏమండి, సొమ్ముయేలు పాలు ఇస్తున్నప్పుడు కూడా ఎన్నో విషయాలు చిన్నతనమలే తనకు అవగాహన వచ్చినంత వరకు ఉండి పాలు ఇప్పుడు మాలుతారండి. మన భాషలో ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? 3 సంవత్సరాలు. ఏమంటే 3 సంవత్సరాలు, కనీసం ఒకవేళ 2 సంవత్సరాలు వేసుకోండి. ఈ వయసు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టింది? ఇప్పుడు అది దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నారు. ఆ సందర్భం చూడండి ఇప్పుడు ఆ సందర్భం. ఎక్కడున్నారమ్మా? 24 వచ్చినామంటే, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకను చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని ఏమట్టుకెళ్తుందంటే అండి 3 కోడలను నా ఏలినవాడా, నా ఏలినవాడిని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ రోజు నన్ను ఇలా ప్రశ్నించావు చూసావా, అడిగావు చూసావా. దేవుడు ఆ రోజును ప్రార్థించినప్పుడు నేను అడిగాను దేవుని సన్నిధిలో, దేవా నాకు మగబిడ్డనిస్తే ఇదిగో నీ సేవకు సమర్పించుకుంటాను నాయన అని ఆ రోజు మొక్కుకున్నాను. ఆ స్త్రీని నేనే అని తెలియపరిచి తీసుకొచ్చి ఆ బిడ్డని అక్కడ సమర్పించినట్లుగా కనబడుతుంది. ఏమండి, తీసుకొచ్చిన తర్వాత ఆ బిడ్డని అక్కడే విడిచిపెట్టింది. ప్రియమైన వారలారా, ఒకసారి 28 కూడా చదువుతాం. చూడండి, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠుడగును. అతడు చూడండి, అంటే అప్పుడు ఏ విధంగా అయితే నాకు గర్భఫలమ కావాలని మొక్కుకుందో తీసుకుని వచ్చిన తర్వాత మరలా అప్పగించేసి నీ సేవకు నేను విడిచిపెడుతున్నానని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఉసారబునంటే ఆ పసిపిల్లవాడికి అప్పటి వరకు అమ్మ అంటూ ఉన్న ఆ బిడ్డ ఒక తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతుంటే నిజంగా తన ఆవేదన ఎలా ఉంటుంది చూడండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు మనకు బాగా అలవాటు అవుతున్న పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, అసలు వారు ఉంటారా? వాళ్ళ దగ్గర ఉంటారా? ఎంత ఏడుస్తారు. మరొక సందర్భంలో మనకి ఉదాహరణ చెప్తున్నాను.
మనకి పుట్టిన పిల్లల్ని ఫస్ట్లో స్కూల్కి మనం జాయిన్ చేయడానికి తీసుకెళ్తాం. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాం కదా, చిన్నపిల్లల్ని ఎత్తుకుని కూర్చోరా ఉంటాం. వాడు ఏం చేస్తాడో, ఏడిచ్చారు కదా, ఇలా ఏడుస్తున్నప్పుడు పరిగెట్టేస్తూ ఉంటాడు వచ్చేయాలని. ఇలా వచ్చేయాలని ఏడుస్తున్నప్పుడు నిజంగా మన హృదయం ఎలా ఉంటుంది? బాధ వచ్చేద్ది, తీసుకెళ్ళిపోదాం కదా అనిపిస్తూ ఉంటుంది. అయినా కానీ మనకు తప్పదు, ఖచ్చితంగా ఇవి ఏడిచినా కానీ వీడు ఎక్కడ ఉండాలి? అది ఎందుకంటే చదువు రావాలి, నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలని ఇలాంటి ఆలోచనతో వాడిని కూర్చోబెడతాం. వాడు ఏడిచినా కానీ ఆ ప్రేమను చంపుకొని. కానీ అలాంటి సందర్భాలు అన్నా గారికి ఎదురవ్వంటారా? ఎదురవ్వే ఉంటాయి. చూడండి, అంత ప్రేమ, అంత ఇష్టమున్నా కానీ నా ప్రభు ఇచ్చాడు. కానీ నాకు సంతోషము కొరకు కాదు, కానీ నీ సేవా పరిచర్యని నా బిడ్డ బాగా కాపాడాలి. దేవుని సన్నిధిలో ఉండే ఈ బాలుడు అంటండి ఎలా ఎదుగుతున్నాడు తెలుసా? ఎలా వెతుకుతున్నాడు తెలుసా? 26 వచనం, 2:26 వచనం. బాలుడగు సమూయేలు ఇంకను వెదుగుచు యెహోవా దయవందును మనుషుల దయవందును వర్ధిల్లుచు వచ్చాడంటండి. అని ఎంత చక్కగా వర్ధిల్లాడు చూడండి. ఏమండి, ఈ బాలుడగు సమూయేలు గారు అంటండి ఇంకను వెదుగుచున్నాడు, పెద్దవాడు అవుతూ కూడా యెహోవా దయవందును మనుషుల దయవందును వర్ధిల్లుచున్నాడంట. అంటే ఒక పక్షాన దేవునిలో వర్ధిల్లుచున్నాడో మనుషులలో కూడా వర్ధిల్లుచున్నానికి అర్థం తెలుసా? ఏ మనుషులైతే ఏలి కుమారులను చూసి అసహించుకుని వెళ్ళిపోయారో, ఈ సమూయేలు గారిని చూసి కూడా మెచ్చుకున్నారంట. తెలుసండి, వర్ధిల్లుచున్నారంటే ఎంత గొప్పవాడవయ్యని వాడిని ఆయనకి ఏం పొగుడుతున్నారు అర్థం చేసుకోవాలి. మనుషులే దయా అంటే మనుషులలో గొప్పతనాన్ని సంపాదించుకుంటున్నాడో ఈ సమూయేలు గారు. అందుకే ఈ ప్రవర్త ఎంత శ్రేష్టమైన యాజకుడు చూడండి కదా. యాజకుడు ఎంత శ్రేష్టమైన యాజకుడు సమూయేలు గారు ప్రవర్త అంటే మంచివాడు, యోగ్యమైన వాడుగా, ఒక గొప్ప ప్రవర్తగా మార్చబడ్డాడు. ఒక సౌలు రాజుని, ఒక దావీదు గారిని అభిషేకించే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకునే సమూయేలు గొప్ప ప్రవర్తగా మార్చబడ్డాడంటే ఎక్కడ పెరగడం బట్టి అంత గొప్పవాడిగా ఎదిగాడు. ఏమండి, అంటే చిన్నతనం నుండి కూడా ఎదిగాడు. ఓసారి ఆలోచిద్దాం. ఏలి కుమారుల విషయంలో ఫస్ట్లో ఈ ఏలి తన కుమారుల్ని పట్టించుకోలేదేమో. అర్థమవుతుందా? అంటే మనము దేవుని మందిరంలోనే ఉన్నాము కాదా అని వాళ్ళని అలా విడిచిపెట్టారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? మేము చిన్నతనం నుండి ఇక్కడే పెరుగుతున్నాం కాబట్టి ఇవన్నీ చూస్తామని వాళ్ళకి అలవాటైపోయింది. వారికి అలవాటైపోయి ఎప్పుడు ప్రతిరోజు కూడా ఆ బలి వధిస్తున్నప్పుడు మాంసాన్ని తీసుకోవడం అలవాటైపోయింది. ప్రమాదం ఏమీ రావట్లేదు కదా, ఏమి జరగట్లేదు కదని దేవుడే వాళ్ళ దృష్టిలో లోకమైపోయాడు. ఆయన లోకమైపోవడం బట్టి ఆ రోజు దౌర్ధన్యంగా వెళ్ళి ఏం చేశారో, కొవ్వుని అక్కడ గ్రహిస్తుంటే, ఇదిగో కొంచెం సేపు మీరు ఆగండి, ఇప్పుడే మేమేం చేస్తున్నాం, దేవునికి నైవేద్యము అర్పిస్తున్నప్పుడు లేదు, ఉడకబెట్టిన మాంసాన్ని మాకు వద్దు, పచ్చి మాంసమే మాకు కావాలి. ఇలాగా ఆ రోజు తిరుగుబాటు చేశారు. అందుకే వారి పాపం అంటండి బహు గొప్పదైన. చిన్న వయసులో ఉంటున్నప్పుడే సమూయేలు గారితో దేవుడు మాట్లాడారు. దేవుని మందిరంలో అక్కడే పుడికినేవాడు. తన డ్యూటీ ఏంటి ఇప్పుడు? సమూయేలు గారి పని ఏంటి అక్కడ? సమూయేలు గారి పని ఏంటి అమ్మా? అక్కడ చిన్నతనంలో తను చేసే పని ఏంటంటే, ఫస్ట్ ప్రారంభంలో దీపం ఉంటుంది చూసారా, ఆ దీపాన్ని ప్రతిరోజు ఏం చేసేవాడట? ఆ సందర్భం చూద్దాం. మూడవ అధ్యాయం మొదటి నుంచి చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి. మొదటి నుంచి చదువుతాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండి. ఏం చేస్తున్నాడంట ఆయన? పరిచర్య అంటే పని. ఏమంటున్నారా? పని అంటే ఇప్పుడు ఇలా వాక్యాన్ని బోధించడం పనే, ఇలా సాపలు వేయడం పనే, తర్వాత కరపత్రికలు ఉంటాయి కదా సువార్తకు సంబంధించినవి. ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎప్పుడైనా ఇటువంటి భాగ్యం అంటే పోగొట్టుకోవద్దు. ఎక్కువగా ఇవి యవన పిల్లలకి, యవన కుమారులకి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
ఈ పని అంటే ఇదంతా దేవుని పని, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలి. ఇలాంటి పని మాట. ఆ విషయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దేవునిలో ఏ పని అయితే ఉంటుందో ఆ పనిలో మనోడు ఎలా ఉన్నారంటే చక్కగా బిజీగా ఉన్నాడు. ఎప్పటి నుంచి? చిన్నతనం నుండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండును. ఆ దినములలో యెహోవా వాక్కు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో ఎక్కడున్నారంటండి ఆయన? చూడండి, దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో ఆ స్థలము దగ్గర ఉన్నాడంటే ఎంత శ్రేష్టమైన స్థలమో చూడండి, అక్కడ కనపడుతుంది కదా. అటువంటి భాగ్యం ఏమంటే అసలే ఆ చోటకి వెళ్ళడానికి ఎంత అర్హత ఉండాలి తెలుసా? చాలా సందర్భంలో మనం విన్నాం కదా. ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి అక్కడ మనం ఉండాలంటే ఎంత యోగ్యత ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత పరిపూర్ణమైన స్థితి ఒక ఆ మనిషిలో ఉండాలో తెలుసా? ఆ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. ప్రధాన యాజకులు. యాజకుల్లో కూడా చాలామంది రకాలు ఉన్నారు. మందసానం మోసేవారు యాజకులే, అర్థమవుతుందా? బలిపీఠం దగ్గర ఆ కర్రలు తెచ్చే విషయంలో కానీ, పశువులు అక్కడ వధించే విషయంలో కానీ, లేకపోతే గంగాళంలో ఆ నీళ్లు మోసేవారు కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇట్నారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు ఇచ్చారు. ఇలాగూ ప్రధాన యాజకులు అంటే వీళ్ళందరి మీద గొప్పవారు మాట. ఏలో పరిశుద్ధ సేవ చేయుట వారి పని. ఆ పరిశుద్ధ సేవ పని చేయడానికి ఏమంటే ఈ సందర్భంలో కనబడుతుంది, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకుని ఉండగా, యెహోవా సమూయేలు అని పిలుచును, అతడు చిత్తము. ఇది ఇప్పుడు ఈ సమూయేలు గారు ఎవరు పిలుస్తున్నారు అనుకుంటున్నాడు ఆయన? అది అంటే నా దగ్గర ఏలీ గారు ఉన్నారో ఆయనని పిలుస్తున్నారేమో అనుకుంటున్నాడు చిన్నతనంలోనే. అంటే ఇలా పిలుస్తున్నాడు, ఒకసారి రెండవసారి ఇలాగ ముమ్మారు ఇలా మాట్లాడుచుండగానే అప్పుడు ప్రతి విషయానికి ఇది నా యజమానుడా అని చెప్పి అక్కడికి వెళ్తున్నాడు ఆయన. వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా? లేదు, వెళ్ళి నువ్వేం చేయాలి? పండుకో. మరొకసారి మాట్లాడినప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది, ఖచ్చితంగా ఎవరు పిలిచారో. అంటే ఆ రోజుల్లో యెహోవా వాకంటండి ప్రత్యక్షమవుట అరుదంట. ఆ రోజుల్లో దేవుని యొక్క స్వరాన్ని ఎవరు విన్నారు చెప్పండి అని చెప్పి, ఇదిగో నిత్యమైన యాజకత్వాన్ని మీకు ఇస్తాను, నిత్యమైన శిక్ష కూడా ఎవరికి వస్తుందని చెప్పాడు. కింద చదువుకొని మీరు కనపడుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమంటే నిత్యమైన శిక్ష వస్తుంది, నిత్యమైన యాజక సేవ కూడా చేసే భాగ్యాన్ని కూడా మీకు దక్కుతుందని కింది విషయాల్లో ఈ చెప్పుకోవడం బట్టి మన సమయం చాలా అవుతుంది, రాసుకోండి, కింద చదువుకోండి, దీంట్లో ఆ మ్యాటర్ ఉంటుంది. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఏమంటే యాజక సేవ చేసే గొప్ప భాగ్యాన్ని ఎవరు పొందుకున్నారు చెప్పండి. ఇప్పుడు హన్న మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించిందా లేదా? ఈరోజు చాలామంది ఏం చేయొచ్చు? మొక్కుకుంటాం లేదా? మొక్కుబడిని చెల్లించాలా చెల్లించకూడదా? ఏమ్మా, చెల్లించకపోతే వస్తుంది. వెళ్దామోసారి చూద్దాం ఎక్కడ ఉంటుంది మాట చెప్పాలి. ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ఓసారి ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ముగిస్తారండి దేవుని చిత్తమైతే వచ్చి ఆదివారాన్ని కొనసాగిద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్తగా మాట చూడండి. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఏం చేయకూడదంట? ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టం లేదు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుటయే మేలు. చూడండి,
ఓసారి మనం చాలా సందర్భంలో నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అనేస్తాం, మాట వదిలేస్తాం. ఆ మాట వదలకపోయినా పర్లేదు, కానీ ఒక్కసారి మనం అనుకున్నామంటే దాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే ఏమవుతుంది? అది దేనికి శిక్ష? దేహానికి. కింద కనపడుతుంది చూడండి. నీ దేహమునకు శిక్ష లోపరచనంత పని దేని నుండి రాకూడదు. మనం దేంతో పలుకుతాం? పలాన్ చేస్తాను, పలాన్ జరిగింతాను అంటాం కదా. అది నీ నోటి మాట చేత జరగనీయకము. అది పొరపాటు చేత కూడా ఏం చేయకూడదంట, అది జరిగినని. అది చూసారంట అండి. ఏమండి, సందర్భం వచ్చింది కదా, మాట్లాడదాం. ఒక సేవకులు వచ్చారు, పాస్టర్ గారు. ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే, ఏమండి, ఒక మైక్ ఇవ్వాలనుకుంటున్నాం మేము. ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోద్ది అనుకుంటా. చూడండి ఏమండి, అంటే మనకి ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలు మనకి తెలియాలి ఫస్ట్ మొక్కుకున్నామంటే. అందుకే నేను ఏ విషయం కూడా గమ్ముని ఏది మొక్కుకోండి నేను. ఎందుకంటే ఆలోచించి ప్రతి చెయ్యాలి. ఎవరైనా సరే, మీరైనా సరే. ఒకవేళ అది లేట్ అవుతుంది. మొన్న శిరీష వాళ్ళ అమ్మగారు అన్నమాట, అలక్క ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటాం. రేపక 10th క్లాస్ పాస్ అయ్యేవారు అన్నమాట. కృతజ్ఞత అంటే వాళ్ళు టికెట్ పెట్టుకున్నారు. ఆ రోజు మీరు మీటింగ్కి వెళ్ళడం బట్టి మిమ్మల్ని పిలవలేదు అన్నమాట. ఇక్కడ పెట్టుకుంటామని చెప్పారు. చాలా రోజులు అయిపోయింది కదా, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అంటే చాలా లేట్ అయిపోతుంది. వాళ్ళు మర్చిపోయారు. నేను ఏం చేశాను అంటే, ఈ విషయాన్ని చదివినప్పటి వరకు జ్ఞాపకం చేశారన్నమాట. ఖచ్చితంగా మీరు ఏం చేసుకోవాలి, అది పెట్టుకుంటామన్న దానికి అర్థం ఏంటంటే ఏర్పాటు చేయాలి. ఇంకా చూడండి, ఇలాగూ దేవుడి విషయంలో మనం ఎన్నో గొమ్మని మొక్కుబళ్ళు చేసుకుంటాం. అన్నాడైనా, నీవు మొక్కుకున్న దాన్ని నువ్వేం చెయ్యాలి? చెల్లించాలి. నువ్వు చెల్లించి దాన్ని నువ్వేం చేయకూడదు, మరలా ఆలస్యం చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఇలా చెప్పి, ఒకవేళ నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించు, లేకపోతే దాన్ని ఏం చేయకూడదు, నువ్వు మొక్కుకోకూడదు. మొక్కుకొని కూడా మేలు. చూసారా? మరి హన్నా గారిని ఒకసారి చూడండి, ఆమె ఏం చేసింది? అది ఎవరిని మొక్కుకుంది? వస్తువులనా, లేదా వీటిని కాదు, బిడ్డను మొక్కుకుంది. ఈరోజు చాలా సందర్భంలో గర్భంలో పిల్లలను కూడా, నీ సేవకి ఇస్తాను ప్రభువా, నాకు పిల్లల్ని ఇస్తే అంటాం, కానీ మర్చిపోయి ఉంటారు. అప్పుడే ఇలా చాలామంది ఉంటారండి. నాకు నిజంగా పిల్లలు పుడితే నీ సేవ చేస్తాం వాళ్ళు అనుకుంటారు, కానీ వీడు ఏం చేస్తాడో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు తల్లిదండ్రులు ఏమో గొప్ప సేవ చేయాలని మొక్కేసుకుంటారు, వీళ్ళేం చేస్తారో అది. అంటే ఇలా కూడా గమ్మున మనము నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే చెప్తున్నాను, ఏమండి, అన్న యొక్క సమర్పణ ఎలా ఉందో సార్ చూడండి. ఎలా ఉంది? చక్కగా ఉంది. ఎందుకంటే అక్కడ షిలోహు హాలీములో ఉంటున్న పరిస్థితులు చూసింది. ఎలా జరుగుతున్నాయి అంటే, అక్కడ భయంకరమైన పాపం జరుగుతుంది. ఏమంటే దేవుని సేవను వారు ఏం చేస్తారంటే అపవిత్రపరుస్తున్నారు. అంటే యెహోవా సేవకులుగా ఉంటున్న ఓపిని హాసుల్ని ఎలా సంపించాడో దేవుడు, ఎలా దేవుని ఉగ్రత వచ్చిందో వచ్చి ఆదివారాన్ని మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీపించండి. మహాగణుడా,